నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. బాబాయ్ ధర్మరక్షణ కోసం గొంతెత్తుతున్నాడు. అబ్బాయి మాత్రం తూట్లు పొడుస్తున్నాడు. సనాతన ధర్మాన్ని కాపాడాలని పవన్ గర్జిస్తుంటే రామ్ చరణ్ చేష్టలు మాత్రం హిందువుల్లో చికాకు పుట్టిస్తున్నాయి. అయ్యప్ప మాలతో దర్గాకెళ్లారు రామ్ చరణ్. ఆయన తీరుపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. బాబాయ్ అలా, అబ్బాయి ఇలా అంటూ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ధర్మరక్షణకు దారేదిపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. కడపలోని అమీర్పూర్ పెద్ద దర్గా ఉర్సు వేడుకల్లో రామ్ చరణ్ పాల్గొనడం, అక్కడ ప్రార్థనలు చేయడం తీవ్ర దుమారానికి తెరలేపింది. కొద్ది రోజులుగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గర్జిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానంటూ తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. అలాంటిది అన్న కొడుకైన రామ్ చరణ్ తీరుపై జనసేనాని ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. గతంలో సనాతన ధర్మంపై పదునైన డైలాగులు పేల్చారు పవన్. An unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. If I have to lose everything, including my life and my political position as Deputy CM and this political power, I am ready to let it go. This is an oath I have taken in my life when I was at the age of 21 in the same Tirupati. But I practiced my Sanatana Hindu Dharma. These so-called pseudo-intellectuals try to put me down, try to put us down, try to mock at us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. అయ్యప్ప మాలధారణలో ఉండి అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసిన హీరో రామ్ చరణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి మాల నియమాలకు విరుద్ధంగా బొట్టును తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయ్యప్ప మాలలో ఉండి దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధమన్నారు హిందూ సంఘాల నేతలు. తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు అయ్యప్ప జేఏసీ నాయకులు గాంధీ. తెలంగాణ అయ్యప్ప జేఏసీ ప్రేమ్ గాంధీ గురుస్వామి ఒకటే చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ కోరాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంస్థల ద్వారా మేము ఆల్రెడీ 150 పైన ఆర్గనైజేషన్లు అంతా కూడా కలిసి జేఏసీగా ఏర్పాటైంది. ఒకటే బహిరంగంగా వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఒక 5-6 రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాము. అవసరం అనుకుంటే వాళ్ళ ఇంటిని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఏదైతే నిన్న జరిగినటువంటి పరిణామాలకు మేమెంబడే స్పందిస్తూ యావత్తు అయ్యప్ప స్వాముల సమక్షాన జేఏసీ యొక్క బాధ్యత పూర్వకంగా విచ్చేసి మీ ముందుకు వచ్చింది. రామ్ చరణ్ గారి ఫ్యామిలీ మేఘా కుటుంబం అంటే మాకందరికీ ఎనలేని అభిమానాన్ని మేము చాటుతూనే పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం విషయంలో చాలామంది చాలా సపోర్ట్ చేశాం. కానీ వారికి తెలియకుండానే ఈ యొక్క ధర్మం జిహాదీ పేరు మీద ఏఆర్ రెహమాన్ గారు చేసినటువంటి కుట్రలో భాగంగానే రామ్ చరణ్ గారు వెళ్ళారు. దానిని మీరు పరిశీలించి సూక్ష్మంగా ఆలోచించి మీ స్నేహితుడు ముఖ్యమా, సనాతన ధర్మం ముఖ్యమా, అది మీరు ఒక్కసారి ఆలోచించుకొని మాల నియమ నిబంధనలను తెలుసుకొని మీరు చేస్తున్నటువంటి వేషం భూషం మీకు నటనల్లో ఉండొచ్చుగాక, కానీ నటించడానికి ఈ యొక్క వేషం కరెక్ట్ కాదు. ఇది యొక్క చేస్తున్నటువంటి ఈ యొక్క పద్ధతి మీరు ఒక్కసారి సూక్ష్మంగా ఆలోచించండి. మీరు ఆలోచించి తెలియకపోతే మీ గురుస్వామిని అడిగి మీరు ప్రతిదీ కూడా తెలుసుకొని మీరు దాని విషయంలో స్పందించాలని జేఏసీ మిమ్మల్ని కోరుకుంటుంది. మేము ఒక 5 రోజులు మీకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చాము. మా యొక్క ప్రశ్నలకు మీ యొక్క జవాబు కోసం వెయిట్ చేస్తాము. లేదు అంటే 33 జిల్లాలు, 584 మండలాలు,
12,000 గ్రామాల్లో ఉన్నటువంటి సన్నిధానంలో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి స్పందిస్తారు. మీరు ఆలోచించుకోండి. ఓ పక్క రామ్ చరణ్ లాంటి వాళ్లను విమర్శించే వాళ్ళుంటే మరోపక్క రామ్ చరణ్ కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దాదా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. రామ్ చరణ్ అందరికంటే మంచి శివభక్తుడని అతన్ని విమర్శించాల్సిన అవసరం లేదన్నారు. అయినా రామ్ చరణ్ వెళ్ళింది దర్గాకు కాదని అది వెంకటేశ్వర స్వామి గుడి అన్నారు రాధా మనోహర్ దాస్. రామ్ చరణ్ కడపకి వెళ్ళాడు దర్గాకి. ఓ పిల్లోడు నాకు ఫోన్ చేసి కొంచెం బగబగలాడిపోతున్నారు, కొంచెం అదే కటువుగా మాట్లాడాడు. ఆ గురుజీ ఒకటి వాళ్ళ దర్గాకి వెళ్ళాడు అన్నాడు. నాకు తెలియదా రామ్ చరణ్ ఏం తిట్టకు అంటే మామూలుగా వెళ్ళుంటే పర్లేదు, అయ్యప్ప వెళ్తాడు అన్నాడు. నాయన ఎవరు పూర్తి జ్ఞానులు కాదు. రజనీకాంత్ వెళ్ళాడు, తిడతావా? ఇప్పుడు ఎడ్యుకేట్ చెయ్యి, కాదే రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం. రామ్ చరణ్ ముందు కూర్చోబెడతా. రామ్ చరణ్ మిగిలిన వాళ్ళతో పొడిస్తే భక్తుడు. ఆయన శివాలయానికి వెళ్ళి శుభ్రం చేస్తాడు. తెలంగాణలో శివాలయానికి వెళ్ళి అతన్ని పిలిచేది వెళ్ళి ఉంటాడు. మనం ఎడ్యుకేట్ చేద్దాం. ఏంటంటే కడపలో ఉన్న దర్గా కాదు, అది వెంకటేశ్వర గుడి. అది వెంకటేశ్వర గుడి ఎట్లా చెప్తాను? ఆ పక్కన సత్రాలు ఉంటాయి. ఎక్కడైనా దర్గా పక్కన సత్రాలు ఉంటాయా? ఇప్పుడు రజనీకాంత్ని ఎవరు తీసుకెళ్లారండి? రెహమాన్ తీసుకెళ్ళాడు. రెహమాన్తో పాటు వెళ్ళాడు రజనీకాంత్. రజనీకాంత్ని ఎవరో క్వశ్చన్ అడిగారు, సార్ మీరు పెద్దవారు, రెహమాన్ పిలిస్తే మీరు దర్గాకి వెళ్ళారు, మరి రెహమాన్ ఒకసారి తిరుమలకు మీరు పిలవగలరా? ఇది కదా కావాలి, ఇది కదా కావాలి. వాడు కేక్ ఇస్తాడు రేపు డిసెంబర్ 25 కిస్మిస్ తీసుకో, వెంటనే చక్కగా అరటిపళ్ళలో ఇలా లడ్డూ ప్రసాదం ఉంటే తీసుకొచ్చి ఇవ్వు. మీ ఊరికి మా ఊరు ఎంత? ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పోరా, నాట్ ఆరా. రైట్, సనాతన ధర్మాన్ని కాపాడాలని పవన్ కళ్యాణ్ పోరాడుతూ ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ అయ్యప్ప మాల ధారణ చేసి కడప దర్గాకు వెళ్లటము తీవ్ర వివాదం అయిపోయింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్కారం. నమస్కారం రామ్మోహన్ గారు, అంటే ఓ పక్కేమో బాబాయి సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆయన పాటుపడుతూ ఉన్నారు. ఇప్పుడు చూస్తేనేమో ఎన్నో ఏళ్లుగా రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకుంటూనే ఉన్నారు. మరి ఆయనకి ఆ మాత్రం కూడా ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష అంటేనే, అయ్యప్ప మాల వేసుకోవడం అంటేనే అది నియమాల తోరణం. అలాంటిది మరి ఆయనకి అంత అవగాహన లేకుండా ఎలా దర్గాలోకి వెళ్ళారు అనేది హిందుత్వవాదులు వీళ్ళందరూ కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న. రోజా గారు, మీకు మన రాజన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మాలధారణం నియమాల తోరణం అనే పాట మనం విన్నాం కదా, మీరు అన్నది అది. కనుక మాలధారణం తర్వాత కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించాల్సింది. ఎవరైనా సరే ఒక దీక్ష ఉంటే ఆ దీక్ష హనుమాన్ దీక్ష కావచ్చు, భవానీ దీక్ష కావచ్చు, అయ్యప్ప దీక్ష కావచ్చు, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇక్కడ సెలబ్రిటీ అయింది కనుక ఇది బాగా ఆచరణలోకి వచ్చింది. ఎందుకంటే మామూలు చాలా మంది భక్తులు మనం చూస్తుంటాం, అంటే నియమాలు ఉల్లంఘిస్తుంటారు, రకరకాల పనులు చేస్తుంటారు. మరి వాళ్ళ విషయంలో రాని విమర్శ ఈయన కిందకి వచ్చిందంటే శ్రీశ్రీ గారి కొటేషన్ నాకు బాగా గుర్తొస్తుంది. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం, టామ్ 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 అంటాడు ఆయన. సరే, ఇవాళ సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. కానీ నేనేమంటున్నానంటే రోజా గారు, ఈ విషయంలో మిగతా రాజకీయాలు లాగొద్దంటున్నాను నేను. నిజమే, ఆయన గురుస్వామి ఆయనలో చాలా రోజులు చేసుకుంటున్నారని గురుస్వామి కావాలి, గురుస్వామి ఆదేశాల మేరకు పాటించాలి. ఒకవేళ గురుస్వామి కాకపోతే ఆ గురుస్వామి నిబంధనలు ఏం చెప్పారు దాన్ని పాటించాలి. నిబంధనలు పెట్టే వాళ్ళు మాలధారణ చేయిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇతర దేవతలను కొలవాలన్నా లేదా ఇతర మతాలను ఈ మాలధారణలో పోవన్నా లేదా అనే నియమం ఉన్నదని నాకు తెలియదు. నాకైతే యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, కొన్ని నియమాలు పెట్టుకుంటారు కదా. అంటే మనము ముఖ్యంగా హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే సర్వమత ఆరాధన, సర్వదేవుళ్ళని కొలుస్తాం. అందుకే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. నేను అయ్యప్ప స్వామి మన భక్తుల మనోభావాలకు కించపరచడానికి ఎట్లాంటి అవకాశం లేదు. నేను వాళ్ళని గౌరవిస్తున్నాను. అయ్యప్ప స్వామి వాళ్ళు గురువులు కానీ వాళ్ళు చెప్పిన దానికి నేను వ్యతిరేకం కాదు. ఎందుకంటే డిస్క్లైమర్ లేకపోతే రామ్మోహన్ రావు గారు మమ్మల్ని విమర్శించాలంటారు. ఇప్పుడు చూసాం కదా మనం, స్పష్టంగా ఒక దాస్ గారు ఏమన్నారు, అసలు అది వెంకటేశ్వరుని గుడి అంటున్నారు. ఎట్లా వెంకటేశ్వరుని గుడి? దర్గా కనపడుతుంది కదా. అంటే సమర్పించే వాళ్ళు ఇదే ప్రకారం పోతున్నారు. విమర్శించే వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరెవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటది కదా, మనం దాన్ని గౌరవించాలంటున్నాం. ఒక వ్యక్తి స్వేచ్ఛ వ్యక్తికి పరిమితం కదా, వ్యక్తి గోప్యత, స్వేచ్ఛ. ఆయన రామ్ చరణ్ సినిమా సెలబ్రిటీ కనుక
ఆయన టార్గెట్ చేసుకొని సంఘాలు కొన్ని రాజకీయంగా కొంత చొప్పిస్తారని నేను అనుకుంటున్నాను. సరే, వీళ్ళకి దురుద్దేశం లేకపోవచ్చు, అయ్యప్ప స్వామి గురుస్వాములకు కానీ వీళ్ళ దురుద్దేశం లేకపోవచ్చు. కానీ దీన్ని ఏం చేయాలంటే గుమ్మత్ మార్గంగా దాన్ని వారికే పరిమితం చేసుకుంటే బాగుంటుంది. దీన్ని బాగా పబ్లిక్ చేయడం వల్ల ఏమైందంటే అయ్యప్ప స్వామి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది. గతంలో నరేష్ అనుకుంటాను, ఒక హేతువాదో నాస్తికుడో చాలా దుర్మార్గంగా మాట్లాడితే ఏమైంది, చివరికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది కదా. అందుకని సున్నితమైన ఇష్యూను చాలా సున్నితంగా డీల్ చేయాలి తప్ప దీన్ని బహిరంగపరచడం వల్ల అయ్యప్ప స్వామి భక్తులకు వచ్చేది ఏమి లేదు, పోనీ ఆయనకు పోయేది కూడా ఏం లేదు అంటున్నాడు. రెండోది ఏమంటున్నారు, ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయంగా డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కనుక ఆయన ధర్మ సంస్థాపన ధర్మం అని సనాతన ధర్మం అంటున్నాడు కనుక బాబా ఇలా అబ్బాయి ఇలా అంటున్నాడు. అవును, నష్టం ఏం లేదు, ఎందుకంటే ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వారికి ఉంటది. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కనుక ఆయనకు సంబంధించిన ఎవ్వరు కూడా ఆయన కుటుంబంలో ఎవ్వరు కూడా ఆయన మాట్లాడిన మాటలే ఒప్పుకోవాలని లేదు కదా. మీరు చూడండి, చాలా మంది భార్యలు ఆస్తికులు అయితే భర్తలు నాస్తికులు ఉంటారు, హేతువాదులు ఉంటారు. మరి ఒకే కుటుంబంలో ఇద్దరు ఉంటారంటే ఎట్లా? ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వారిది కదా రోజా గారు. అందుకని ఇక్కడ నేనేమంటున్నానంటే వ్యక్తిని గౌరవిద్దాం, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిద్దాం. దీన్ని పబ్లిక్ చేసుకొని అనవసరంగా ఇప్పుడు రామ్ చరణ్ ను రాజకీయాల్లో లాగాల్సిన అవసరం లేదు. నిజంగానే ఆయనకుంటే ఆయన క్షమాపణ చెప్తారా లేదా ఆయన వ్యక్తిగత విషయం కూడా. అంటే అయ్యప్ప స్వామి భక్తులకు ఆయనకు మధ్య ఉన్న కన్వర్సేషన్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి చేసుకొనియండి. కానీ దీన్ని పబ్లిక్ చేయడం వల్ల ఏమైందంటే ఆయన తప్పు చేశాడా లేడా అంటే ఒకటి, అయ్యప్ప మాల దీక్షలో ఉన్నప్పుడు చాలా కొన్ని నియమాలు పెట్టుకున్నారు. పొద్దున స్నానం చేయడం, ఎక్కడ బయట తిండి తినకపోవడం, అయ్యప్ప స్వాములు వండిన చూస్తున్నాం కదా, కొన్ని హోటళ్ళు కూడా అయ్యప్ప స్వాముల కోసం స్పెషల్ గా వంటకాలు తయారు చేస్తున్నారు. అవి చేయడం, ఇడుముడి విడవకపోవడం, అక్కడ దాకా తీసుకుపోవడం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ అయ్యప్ప స్వామి భక్తులు కొందరు బజార్లలో అంటే కరెక్టే బిచ్చ వెతుకుంటున్నారు కదా, ఇది కరెక్టా కాదా అంటే వాళ్ళే సమాధానం చెప్పాలి. చాలా మంది బస్ స్టాండ్లలో లేకుంటే రోడ్ల పక్కన కార్లలో పోతుంటే నేను అక్కడికి పోతున్నా డబ్బులు ఇవ్వమంటున్నాను. అది కూడా ఒక వ్యాపారంగా మారింది కదా అనే ఆవేదన మనలాంటి వాళ్ళకి కలుగుతుంది కదా. దాన్ని గౌరవించకపోయినా అంటే అసలు వాళ్ళు నిజంగా అయ్యప్ప మాల ధరించారా లేదంటే అయ్యప్ప మాల ముసుగులో వాళ్ళు ఆ రకమైన పనులు చేస్తున్నారు అనేది కూడా మనకి పెద్ద అనుమానం కాదా రోజు. అందుకని నేను ఏమంటున్నానంటే మతం అనేది వ్యాపారాత్మకం అయిపోయింది. మతం కూడా ఇప్పుడు మనము భారత సిటిజన్స్ గా ఎక్కడైనా మనం కులాన్ని మార్చుకోలేదు, మతాన్ని మార్చుకోవచ్చు. మతం మార్చుకోవాలి అంబేద్కర్ గారు రెడీ చేసింది. కులం అంటే మన పుట్టుక వల్ల మనం ఎక్కడ పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఎట్లా పాలు చేయాలని మన చేతిలో లేదు. పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు. కానీ ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే కొన్ని నియమాలు పెట్టుకొని కొనసాగుతుంది. ఈ కొనసాగే నియమాలలో దర్గాను సందర్శించొద్దని ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉదాహరణ చెప్పండి, అంటే ఇన్ కేసు ఒకవేళ నియమాల్లో కనుక అలా లేకపోయి ఉంటే ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం కూడా వచ్చి ఉండేది కాదు కదా. 90% నియమాలు 90% ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను అయ్యప్పమాల వేసుకోలేదు. అండ్ ఇంకొకటి క్వశ్చన్ ఇక్కడ రామ్మోహన్ గారు, నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్ళే అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో శబరిమలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఎరుమేలి అనేటువంటి ప్లేస్ దగ్గర వావర్ స్వామి అని ఉంటారు. వావర్ స్వామి అని ఆయన ముస్లిం. ఆ వావర్ స్వామి దర్గా దగ్గర దర్శనం చేసుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టి మాత్రమే ఆ తర్వాత శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు. చూడండి, అంటే మీరు చెప్పింది నేను అక్కడ విన్నాను కానీ అక్కడికి వెళ్ళే కనుక చెప్తున్నాను. సరైన ఉదాహరణ మీరు చెప్పింది. అంటే మనం సర్వమత సామరస్యాన్ని పాటిస్తాం, మత దేవతలను కూడా మనం ఆరాధిస్తాం. ఇప్పుడు చాలా మంది హిందువులు చాలా గుడ్డిగా నమ్మేవారు, మనం పెద్ద గుట్టకి వెళ్తారు. అంతేందుకు ఇప్పుడు సాయిబాబా మీద అంటే షిర్డి సాయిబాబా మీద కూడా చాలా పెద్ద ఎత్తున వివాదం చెలవుతుంది కదా. ఆయన రాముడు ఎట్లా అవుతాడు, కృష్ణుడు ఎట్లా అవుతాడు, రామసాయి ఏంది, కృష్ణ సాయి ఏంది నడుస్తున్నది కదా. విగ్రహాలను తీసేయమంటున్నారు. షిర్డికి సంబంధించిన గుడి కట్టుకుంటే మీ ఇష్టం, కానీ అది కాకుండా మీరు హిందూ దేవతల ఆలయాల్లో ఎట్లా పెడతారనే ఆరోపణ కూడా వస్తుంది కదా అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా సీజనల్ ఆరోపణలు, సీజనల్ గా ఇవి నడుస్తుంటాయి నా ఉద్దేశం. అంటే కొద్ది రోజులు ఈ పొంగు చల్లారిన తర్వాత మళ్ళీ ఆలోచన చేస్తారు. ఇక్కడ రామ్ చరణ్కే పరిమితం అయితే నా ఉద్దేశం ప్రకారం ఎక్కడా కూడా ఈ నిబంధన లేదు అని నేను అనుకుంటున్నాను. అంటే వేరే దేవుళ్ళ దగ్గరికి పోవడం నిషిద్ధమని ఇక్కడ లేదు. కాకపోతే మాలధారణలో ఆహార నియమాలు పాటించాలి, వస్త్ర నియమాలు పాటించాలి, స్నాన నియమాలు పాటించాలి. మీరు అన్నట్టే కనుక అక్కడ ముస్లిం దేవతలు చూస్తున్నారు కదా, ముస్లిం దేవతలు కొబ్బరికాయలు కొడతామా ఎక్కడ? ఇప్పుడు కొన్ని చోట్ల మనకు బాలయేసు పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అక్కడ శిరోముండనం చేసుకుంటారు. అంటే మనం ఏమంటారు దాన్ని, శిరోముండనం అంటే ఇంకో రకంగా వస్తుంది కనుక తలనీలాలు సమర్పించుకుంటారు. అట్లానే అక్కడ కొబ్బరికాయలు కొడతారు. అసలు క్రిస్టియానిటీలో కూడా చాలా వరకు ఇప్పుడు హిందూ దేవాలయాల దగ్గర ఏవైతే జాతరలు అవన్నీ పాటిస్తున్నారు ఇవాళ. అంటే హిందూ మతం పాటించే వాళ్ళ నుంచి అటువంటి ఆచారాలతోనే ఆ దేవుడి దగ్గర రప్పించుకుంటారు. క్రిస్టియానిటీ అదే చేస్తున్నది. ముస్లింలు మాత్రం వాళ్ళు అట్లా చేయరు. వాళ్ళు అసలు విగ్రహారాధన లేదు, ముస్లింలకు విగ్రహారాధన లేదు. ఎక్కడ
మనకు సమాధులు ఉంటాయి. అట్లాగే ఏకేశ్వరోపాసన, అల్లా మాత్రమే దేవుడు, ఇంకేమీ లేదు. మహమ్మద్ ప్రవక్త కూడా ఒక ప్రవక్త మాత్రమే, కేవలం మధ్యవర్తి మాత్రమే, అల్లాకు మనకు మధ్యలో సంధానకర్త మాత్రమే అని భావించేటోళ్ళు. విగ్రహారాధన లేని ముస్లిం దర్గాలకు ఈయన పోవడం అనేది నేరమా కాదా వాళ్ళు నిర్ణయించిండ్రు. దానికి నిజంగా చెప్పాలంటే ఎవరు సమాధానం చెప్పాలి? మనం దీన్ని వివాదం పెద్దగా చేయకుండా ఉండాలంటే ఆ రామ్ చరణే క్షమాపణ కొడితే అయిపోతుంది. కాదండి సమర్థించుకుంటాను ఆయన సమర్థించుకోనియండి. కానీ సమర్థించేవాడు కూడా గమనించాల్సింది ఏంటంటే ఆయన పోయింది దర్గాకే, కడప దర్గాకే పోయిండు. ఇందులో రెహమాన్ మన ఈయనను కూడా లాగారు ఈ వివాదంలోకి. రెహమాన్ ఏం చేస్తాడు? పొమ్మన్నాడా వద్దన్నాడా? రొట్టెల పండుగ జరుగుతుంది. రొట్టెల పండుగలో మీరు చూడండి, కడపలో నేను చాలాసార్లు మొత్తం ఆ జిల్లాలో తిరిగిన వాడిని కనుక రొట్టెల పండుగలో హిందువులు ఎక్కువ పాల్గొంటారమ్మా. యాక్చువల్ గా అక్కడ దర్గా దగ్గర రొట్టెల పండుగ కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఇవన్నీ చూస్తే దీన్ని వివాదంగా మార్చిండ్రు. పవన్ కళ్యాణ్ ఇందులో లాగడానికి కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయి అనుకుంటున్నాను. నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాదు, సినిమా అభిమాని వేరు, రాజకీయంగా వేరు. రాజకీయంగా ఆయన తప్పుడు అడుగులు వేస్తే ఆయన విమర్శిద్దాం, కానీ బాబాయ్ అబ్బాయి అని ఆయనకు దీనికి లింక్ పెట్టడం సరి అయింది. కుటుంబ సభ్యులలో చివరికి భార్యాభర్తలు కానీ పిల్లలు తల్లిదండ్రులు కానీ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. 18 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళ స్వేచ్ఛాజీవులు. అందుకని ఒక్క మాట నేను చెప్పిస్తాను, మన రాజ్యాంగం ఏమంటే స్వేచ్ఛ అంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ కనుక స్వేచ్ఛ కూడా కొన్ని హద్దులు ఉంటాయి. మనము రోడ్డు మీద నడుచుకుంటూ కర్రసాము కత్తిసాము చేసుకుంటూ పోతా అంటే లాభం లేదు. అందుకని ఒక పాట ఉంది ఇంగ్లీష్ లో, నీ స్వేచ్ఛ నీ ముక్కు వరకే. అంటే ఏంది? మన ముక్కు శరీరంగా అన్నిటికన్నా ముందు ఉంటది కనుక మనం కర్రసాము కత్తిసాము చేసుకుని రోడ్డు మీద నడవద్దు కదా. ఇదే అంతే. ఒక దీక్ష తీసుకున్న వారు వేరే మతస్థుల గుడికి వెళ్ళడం కరెక్టా కాదా అనేది ఆ సంఘం నిర్ణయించాలి. దానికి సమాధానం చెప్పాల్సింది మనకు రామ్ చరణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ ఇతరత్ర వీళ్ళని లాగడం సరైనది కాదని. ఓకే, రామ్మోహన్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. రమేష్ గారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్. రమేష్ గారు నమస్తే. రమేష్ గారు రైట్ అండి. రామ్మోహన్ గారు అయితే ఈ విషయంలో ఉపాసన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆవిడ ట్వీట్ చేస్తూ దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుంది తప్ప విడిపోయేలా చేయదు, తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించడం, సనాతన ధర్మాన్ని పాటించడం అవుతుందన్నారు. చాలా కరెక్ట్. ఉపాసన గారు చేసిన స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాను. ముఖ్యంగా హిందూ మతంలో ఏముందంటే సర్వమత సామరస్యం ఉన్నది. సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అనే వేదవాక్కు మనకు ఉన్నది. దాన్ని పాటిస్తున్నాం. దాంతో పాటు మన హిందూ దేవుళ్ళను కొలుసుకుంటూనే ఇతర దేవుళ్ళని కూడా కించపరుస్తలేము. ఏకేశ్వరోపాసన లేదు మనకి. అందుకని మన భారతీయ సంస్కృతిలో 3 ఉన్నాయి రోజు గారు. ఒకటేమో మొదట్లో మనకు అద్వైతం ఉండేది, ద్వైతం ఉండేది. ద్వైతం నుంచి అద్వైతం వచ్చింది. ద్వైతం అనేది వచ్చిన తర్వాత అద్వైతం ఎప్పుడు వచ్చింది? ఆదిశంకరాచార్యులు గారు. అద్వైతం నుంచి విశిష్టాద్వైతం వచ్చింది మనకు రామానుజాచార్యులు గారు. ఓం నమో వాసుదేవాయ నమః అనే మాని మీరు ఎందుకు మాట్లాడుకోవాలి? గోడ ఎక్కి ప్రపంచానికన్నా చాటుతా నిమ్న వర్గాలు అందరూ కూడా పాటించాల్సిందే అని చెప్పి గోడ ఎక్కి మరీ అని చాటిండు. అందుకని విశిష్టాద్వైతానికి మనకు మూల స్తంభం మనకు రామానుజాచార్య. అందుకని నేనేమంటున్నానంటే మన హిందూ మతము ఇతర మతాలను గౌరవిస్తుంది, ఇతర మత ఆచారాలను పాటిస్తుంది. మనం దర్గాకి వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా నెత్తి మీద ఒకటి రుమాలు వేసుకుంటాం కదా. అట్లానే మీరు చర్చికి వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా నెత్తి మీద రుమాలు వేసుకుంటాం. మనకు గురుద్వారాకి వెళ్ళాం అనుకోండి, అక్కడ పద్ధతులు పాటిస్తాం కదా, పాటించకపోతున్నాం. కాకపోతే వేరే మతస్థులు ఈ పద్ధతులు పాటించి గుళ్ళకి రావడం లేదు. ముస్లిం బొట్టు పెట్టుకోమంటే పెట్టుకోడు, అట్లానే క్రిస్టియన్ బొట్టు పెట్టుకొని రమ్మంటే రాడు. కనుక హిందూ మతంలో విశాల దృక్పథం ఉంది కనుక అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాం. అందులో నాకు రామ్ చరణ్ తప్పు ఏమి కనిపించడం లేదు. ఎప్పుడు వేరే మతస్థుల గుళ్ళకు పోవద్దు అని ఇక్కడ నియమం ఉంటే తప్ప. డిబేట్. వెల్కమ్ బ్యాక్ టు ఈవినింగ్ ప్రైమ్ టైమ్. సో మనము రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించి కడప దర్గాను సందర్శించటము హిందూ సంఘాలు కావచ్చు, అయ్యప్ప స్వాములు కావచ్చు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి అంశంపై డిబేట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు రామ్మోహన్ గారి విశ్లేషణ విన్నాము. ఇప్పుడు మనతో జాయిన్ అయ్యారు, స్టూడియోలో ఉన్నారు నాతో పాటు కృష్ణారెడ్డి గారు, విహెచ్పి నాయకులు. నమస్తే కృష్ణారెడ్డి గారు. అండ్ కృష్ణమూర్తి గారు 37 సంవత్సరాలుగా కంటిన్యూస్గా దీక్ష తీసుకుంటున్నటువంటి గురుస్వామి. నమస్తే అండి. అండ్ మనకి జూమ్ లో జాయిన్ అవుతున్నారు రమేష్ గారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్. నమస్కారం రమేష్ గారు. మేడం నమస్తే మేడం. ఎస్ రమేష్ గారు, మీ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసినటువంటి ఈ పనిని మీరు వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? సమర్థిస్తారా మేడం? ఓకే, వన్ వర్డ్ ఆన్సర్ కాదు, దానికి చెప్పండి. 100% సమర్థిస్తాను మేడం. యా, ఎలా? ఎస్ మేడం. మేడం
ఎలా అంటే మేడం, సరే చిరంజీవి గారి యొక్క జీవితాన్ని మనం తెలుసుకోవాలి మేడం. ఆయన యొక్క త్యాగం తెలుసుకోవాలి. ఆయన యొక్క చిరంజీవి గారి శ్రమ జీవితం, తెలుసుకోవాలి. చిరంజీవి గారు ఆయన యొక్క చేసిన సేవలు త్యాగాలు తెలుసుకోవాలి. కాదండి ఇక్కడ. మేడం, ఒక్క నిమిషం మేడం, రమేష్ గారు, మేడం మేడం టాపిక్ కి కన్ఫైన్ అవ్వండి దయచేసి. నేను చెప్తాను మేడం. మేడం మేడం మాట్లాడచ్చా యా చెప్పండి. చిరంజీవి గారిని ఈ ఈ మేడం? ఈ అంశంలో చిరంజీవి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి జీవితం, చిరంజీవి గారు చేసిన త్యాగాలు అందరికీ ఫ్యాన్స్ గా అందరికీ తెలుసు, సమాజం చూస్తూనే ఉంది. నేను అడిగేది రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించి నియమాలకు అనుగుణంగా కాకుండా నియమ విరుద్ధంగా దర్గాలో ప్రవేశించడం చాలా తప్పు అనేది అయ్యప్ప స్వాములు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో మీరు ఏ రకంగా దీన్ని సమర్థిస్తారు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే మేడం నేను ఆ విషయం చెప్పడానికి వస్తున్నాను మేడం. Yeah. బట్ ఏంటంటే ఇది రామ్ చరణ్ గారు చెప్పే ముందు ఏంటంటే చిరంజీవి గారి కుటుంబం గురించి కూడా చెప్పాల్సిన ఒక మాట చెప్తాను మేడం. ఎక్కువ చెప్పను. బ్లడ్ బ్యాంక్ విషయంలో కావచ్చు. ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు మేడం పుట్టుకతోటి ఆంజనేయ స్వామి భక్తుడు అండి. చిరంజీవి గారు కానీ చిరంజీవి కుటుంబంలో కానీ దగ్గర చిరంజీవి గారి కుటుంబంలో 100 మంది హీరోలు ఉన్నారు మేడం. ప్రతి హీరో కూడా ఏదైనా కానీ ఒక సినిమా స్టార్ట్ చేయాలన్నా, ఒక కార్యక్రమాన్ని ముందు పెట్టాలన్నా, ఒక శుభకార్యాన్ని స్టార్ట్ చేయాలంటే కూడా హిందూ దేవులను ముందు పెట్టుకొని నడిచే సంస్కృతి చిరంజీవి గారి కుటుంబానికి. అయితే ఇంకొక విషయం ఏంటంటే చిరంజీవి గారి ప్రతి ఒక్క పుట్టినరోజున సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు మేడం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేడం వినిపిస్తుందా? యా చెప్పండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు మేడం, అభిమానులలో కోట్లలో మేడం హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వివిధ భాషలు కానీ వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు మేడం. ఆయన యొక్క పిలుపు మేరకు, అది కులమా, మతమా, ప్రాంతమా, వర్గమా అనే తేడా లేకుండా ఆయన యొక్క ప్రతి జన్మదినాన్ని పురస్కరించుకొని మినిమం మేడం 1000-2000 మంది ఆంజనేయ మాల ధరిస్తారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ పూర్తిగా హిందుత్వంతో ఉంటుంది. ఓకే, హిందూ దేవతలు కానీ వాళ్ళని ఆరాధించుకోవడం కానీ వాళ్ళు నడిచే విధానం గానీ, ఆంజనేయ వాళ్ళ స్వామి వ్యవహారాలు మాల గానీ ప్రతి విషయంలో. ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం క్లారిటీ ఇవ్వండి. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా క్రైస్తవులు, ముస్లింలు మతాలకు అతీతంగా ఆంజనేయ స్వామి మాల ధరిస్తారని చెప్తున్నారా? అవును మేడం ఓ ఖచ్చితంగా ఉంది Right, మేడం. చెప్పండి. ఎందుకంటే మేము ఇప్పుడు నుంచి నాయకుడు మార్గంలో మేము నడుస్తున్నాం కాబట్టి, రామచంద్ర గారి మార్గంలో మేము నడుస్తున్నాం కాబట్టి, చిరంజీవి గారిని దగ్గర నుంచి చూసాం కాబట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని మేము తెలుసుకున్నాం కాబట్టి, ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో అభిమానులుగా మేము ఆయన అంతా నడవడానికి ముందున్నాం. ఆయన తీసుకున్న ఏ ఆలోచనకైనా మేము నడవడానికి ముందుకుంటున్నాం. బట్ ఏంటంటే ప్రపంచంలో ఏ హీరోకి లేనటువంటి ఆదరణ, మీరు టాపిక్ రావాలి దయచేసి. కేవలం చిరంజీవి గారి కుటుంబం మేడం. ఆయన ఆవు మీద వ్యాసం చెప్తున్నారు. ఆహా. మీరు మేడం. తిరిగి మళ్ళీ మెగా చిరంజీవి గారి కుటుంబం చుట్టూ కుటుంబం తిరుగుతున్నారు. మేడం. దయచేసి టాపిక్ వచ్చేయండి. లేదు మేడం, లేదు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి రామచంద్ర గారి గురించి చెప్పాలంటే మేడం, ముందు ఈ హిస్టరీ చెప్తున్నాను మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మనం మన మెగా పవర్ స్టార్ రామచంద్ర గారి నుంచి మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తే ముందుగా ఆయన హిస్టరీ కూడా తెలుసుకోవాలి మేడం. ఇంకోటి ఏంటంటే తెలిసిందే కదండి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం తెలుసుకోవాలి? మేడం, రామ్ చరణ్ మొదటి చిత్రం చిరుత నుంచి తెలుసు. మేడం ఆయన ఒక స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం మేడం, ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు మేడం, ఒక మత సంస్థానికి అధిపతి కాదు మేడం, ఆయన ఒక నటుడు మేడం. ఆయన అభిమానించే వాళ్ళు వివిధ కులాల వాళ్ళు ఉన్నారు, వివిధ ప్రాంతాలు, వివిధ భాషల వాళ్ళు ఉన్నారు మేడం. సో అందరికీ అనుగుణంగా ఆయన నడుచుకున్న సిచ్యువేషన్ ఇప్పుడు ఒక నటుడుగా ఆయనకి ఉన్నది మేడం. సో దాన్ని మీ ఫ్యాన్స్ తరఫుగా మేము దాన్ని ఎటువంటి పరిశీలనలో తీసుకోవట్లేదు, దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం మేడం. ఆ ఆలోచన రమేష్ గారు ఒక్క నిమిషము. సరే, రామ్ చరణ్ ఫ్యాన్ గా మీరు ఆయన్ని ఖచ్చితంగా సమర్థించాలి, అంతకంటే వేరే దారి లేదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను. మీకు అయ్యప్ప మాల ధారణ చేసినటువంటి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలంటే వాళ్ళు పాటించాల్సినటువంటి నియమాల గురించి అవగాహన ఉందా? రమేష్ గారు సరే ఫ్రీజ్ అయిపోయినట్టుంది. సో కృష్ణారెడ్డి గారు, ఇప్పటివరకు రామ్ చరణ్ ఫ్యాన్స్ వాళ్ళ వచ్చారండి. ఒక నిమిషం రమేష్ గారు లైన్లో ఉండండి. కృష్ణారెడ్డి గారు ఏం చెప్తారు మీరు? అంటే ముందుగా విషయం మీద మాట్లాడదామా, రామ్ చరణ్ ఫ్యాన్స్ గురించి మాట్లాడదామా? విషయం మీద మాట్లాడినైతే ఆయన చేసింది ముమ్మాటికి తప్పేనండి. అంటే వారి గురువుల నుంచి సరైన మార్గదర్శనం లేకపోవచ్చు, లేదా వాళ్ళ సొంత పైత్య ప్రకోపాలన్నీ కూడా వాళ్ళ అవసరం నిమిత్తం
వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆయన సినిమా ఓపెనింగ్ ఉంది, ఆయనకు ఒక ఈవెంట్ వాళ్ళ దృష్టిలో అది కేవలం ఒక ఈవెంట్ మాత్రమే. ఆ ఈవెంట్కి ఆయన హాజరయ్యిండు. ఆయన దృష్టిలో అప్పుడు ఆ సందర్భంలో దేవుడు దైవం ఏం అక్కర్లేదు. సినిమా ప్రమోషన్ కోసం పోయిండు ఆయన. సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు, వాళ్ళకు ఒక ఈవెంట్ అంతే. దాన్ని ఆయన మాల ఉన్న సందర్భంలో పోయి నిజంగా ఆయనకు అయ్యప్ప మీద భక్తి ఉన్నట్లయితే అక్కడ మొట్టమొదటిగా మైక్ తీసుకొని మాలధారణ చేసినప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని పలకరించినప్పుడు హాయ్ హలో కూడా చెప్పరండి, స్వామి శరణం అంటారు. ఎదుటి వాళ్ళు కూడా స్వామి శరణం అని అంటారు. పలకరించుకోవడం కూడా ఎందుకు అంటే ఎదుటి వ్యక్తిలో స్వామినే చూస్తారు, అయ్యప్పనే చూస్తారు. సో అటువంటిది ఆయనకి అట్లాంటివి ఏం స్ఫురణలు కూడా లేదు. అంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు, భక్తి మీద దేవుని మీద చిత్తశుద్ధి లేదు. ఆయన ఎంతసేపు ఆయన ఎవరు అసలు మనకు అంటే వీరికి అభిమానులకు ఆయన దేవుడై ఉండొచ్చు కాక వీళ్ళ మానసిక మనస్తత్వం ఎట్లుంటుంది అంటే ఒక బానిస మనస్తత్వం ఉంటుంది. తెర మీద కనిపించడం కానీ వాళ్ళు ఎవరు నా దృష్టిలో ఎవరు మొహానికి రంగులు వేసుకొని డ్యాన్స్ ఫ్లోర్ మీద డ్యాన్స్ చేసి నాకు బోర్ కొట్టినప్పుడు ఉత్తేజితం చేసేటువంటి ఒక నటుడు. సోకాల్డ్ ఇంతమందికి ఎంతోమంది వందల మంది నటులు వచ్చిండ్రు పోయిండ్రు, ఆయన కూడా అందులో ఒకడు. సో ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని వేరే వాళ్ళు ఇట్లా చేయొచ్చునేమో అని ఒక అపప్రద ఆయన తీసుకొచ్చిండు, దాన్ని కంటిన్యూ చేస్తారు. సినిమాలో స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని చెప్పి సినిమా హీరో తాగుతాడే ఆయన అనుకరించొద్దని ఎట్లయితే వేస్తారో ఈయనను కూడా అట్లా అనుకరించొద్దని కూడా వేసుకోవాల్సిన దౌర్భాగ్యం వస్తుందేమో మాకు. భక్తిలో డిస్క్రిప్షన్ వేయాలి మరి ఇప్పుడు ఆయన్ని. ఎందుకంటే ఆయనను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కదా వీళ్ళని చూసి. ఈ ఈ చిన్నపిల్లలందరూ కూడా ఈ బైక్ల మీద ఇట్లా చేయడము, దాని తర్వాత బీర్ తాగుతూ అదేదో అనుకొని చేయడము, సిగరెట్ తాగుతుంటే అదేదో మంచిది అనుకుంటారు కదా పిల్లలు ఆ వయసులో తెలియని వాళ్ళు. సో ఈయన వల్ల కూడా తెలియనిటువంటి వాళ్ళకు ఇట్లా చేయొచ్చునేమో అని అనుకుంటారు. అసలు అయ్యప్ప యొక్క చరిత్ర కానీ లేకపోతే సంస్కృతి సంప్రదాయం కానీ లేకపోతే ఆ దర్గాకున్న ఐతిహ్యం ఏంటి, దర్గా అంటే ఏమిటి, మసీద్ అంటే ఏమిటి, వాటి మధ్యలో తేడా ఏంటిది, ఆయన తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఏమిటి, దానికి ఉన్న నేపథ్యం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది, ఎవరు చెప్పాలా? అసలు ఆయన రామ్ చరణ్ అనే వ్యక్తికే తెలియదు. ఇంకా ఆయనను ఫాలో అవుతున్న గుడ్డి బానిసలు ఎట్లా ఉంటారు, వాళ్ళు కూడా అట్లనే అనుసరిస్తారు. సో ఈ సినిమా అనే మాధ్యమము ఒక దేశం యొక్క సమాజ కట్టుబాట్లను వాళ్ళ నేపథ్యాన్ని మనం మానసిక స్థితిని వీటన్నిటిని కూడా ఒక లెవెల్కి తీసుకెళ్తుంది, అంటే కిందికి పడేస్తూ ఉంది. సో దాన్ని నైతిక విలువలు పెంపొందించే దిశగా ఉండేటువంటి సినిమాలు ఒక 4 దశాబ్దాలకు ముందు. అంటే హీరో అంటే 80% లంచం తీసుకోడు, హీరో అంటే ఇంట్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాడు, అట్లాంటివన్నీ సినిమాలు చూసినాం మనం. ఇప్పుడు హీరో అంటే డబ్బుల కోసం ఏమైనా చేయొచ్చు, ఫైటింగ్లు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, స్కామ్ చేయొచ్చు. ఇప్పుడు స్మగ్లర్ని కూడా హీరోగా పెట్టి చూస్తున్నాము, ఆ దరిద్రాన్ని ఇంకా మోస్తున్నాము. సో ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అవసాన దశకు చేరుకుంది నా ఉద్దేశంలో. సో అటువంటి వీళ్ళ నుంచి ఇంకేం ఒక పాపులర్ స్టార్ అయ్యుండి ఇలాంటి పనులు చేయడం వల్ల ఆటోమేటిక్ గా సమాజం మీద ఆ ప్రభావం పడుతుంది అని చెప్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళ ప్రభావం అనేది సమాజం మీద ఉంటుంది, దానివల్ల దుష్పరిమాణాలే ఉంటాయి. సో ఆయనను ఎవరు కూడా ఫాలో కావద్దు, అసలు ఆయనకు ఆ మాల ధారణ చేసుకునేటువంటి అర్హత కూడా లేదు అని నేను చెప్తాను. రైట్, ఓకే. కృష్ణమూర్తి స్వామి గారు, అసలు అయ్యప్ప స్వామి మాల తీసుకోవాలి అని అంటే నియమాలు కొన్ని ఉంటాయి కదా, అంటే మాలధారణ నియమాల తోరణం కదా, అంటే ఎటువంటి నియమాలు ఉంటాయి? ఆ ప్రత్యేకించి మనం మతాన్ని కొలవాలి, మనం దేవుళ్ళని కొలవాలి, వేరే మతం జోలికి వెళ్ళొద్దు అనేటువంటి నియమాలు ఏమన్నా ఉంటాయా? అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు మనము 2 సార్లు స్నానం చేసి ఏదైనా శివం కానీ ఏదైనా ఎదురొచ్చినా కూడా మనం మళ్ళీ స్నానం చేయాలి. స్నానం చేసే వాళ్ళు కానీ వేరే మతస్థుల ప్రసాదం కానీ వేరే మతస్థులది మన చర్చిలు కానీ దర్గాలకు కానీ బొందలగడ్డలకు కానీ వెళ్ళకూడదు. ఇన్ని నియమాల్లో ఉన్నాయి. ఇప్పుడు మరి ఇక్కడ ఈయన బొందలగడ్డ అంటే అక్కడ దర్గా అంటే బొందగడ్డతో సమానమే, అది అక్కడికి వెళ్ళిండు. కానీ ఈయన వెళ్ళడం 100% తప్పైనది. వెళ్ళిండు కానీ ఆయన వాళ్ళ గురుస్వామి ఆయనకు నేర్పించలేదేమో కరెక్ట్గా రామ్ చరణ్ గారికి. రామచంద్ర గారికి ఆయన గురుస్వామి గారు ఎవరైతే ఆయనకు మాల చేసి ఆయనకు నియమాలు సరిగ్గా చెప్పకుండడం వల్ల ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన అలా చేసిండేమో. ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయనకు ఏం అర్థం కాలే, యాక్టింగ్ చేసుకుంటూ ఆయన బిజీలో ఉంటాడు కదా, ఆయనకు ఈ ధర్మం గురించి అనేది తెలియదు. వాళ్ళ నాన్నగారు కూడా చిరంజీవి గారు ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నారు చిరంజీవి అంటే.
ఈయన కూడా శ్రీరాముని పాదం పేరు పెట్టుకున్నారు రామ్ చరణ్ గారు అంటే. ఆయన పెట్టిండు శ్రీరామ రక్షకులు ఉండాలని. ఈయనకేమో ఏం తెలియదు, వాళ్ళ నాన్న పాపులేషన్ తోటి ఈయన డెవలప్ అయ్యి. ఈ రామ్ చరణ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు హీరోలు కాకుండా ఈయన హీరోలు అయినరు. ఆ చిరంజీవి గారి ఫ్యాన్సే ఈయనకు ఫ్యాన్స్ అయినరు. కానీ దర్గాకు వెళ్ళడం మాత్రం కరెక్ట్ కాదు. ఆయన మళ్ళీ మాల ధారణ వాళ్ళ గురుస్వామి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఆ మాల తీసేసి మళ్ళీ తెలియక చేసిన తప్పులను మన్నించమని అయ్యప్ప స్వామిని వేడుకొని స్వామి మాలలో ఉన్నటి భక్తులకు కూడా ఆయన క్షమాపణ కోరాలని మేము ఆశిస్తున్నాం. ఓకే, ఇక్కడ స్వామి ఒక డౌట్. ఇప్పుడు అయ్యప్ప మహత్యము ఇదంతా స్టోరీ ఉంటుంది కదా మనకి పురాణాల్లో. దానిలో వావర స్వామి అని ఉంటారు, ఆయన ఎవరు? ఆయన గురించి పూర్తి. వామర స్వామి అంటే ఆయన ఒక దొంగ, అక్కడ అందరిని దోసుకునేవాడు. ఏ మతస్థుడు? ఆయన ముస్లిం మతస్థుడు అని వాళ్ళు అంటే రీసెంట్లీ ఇది అయ్యప్పకి ఆయనకు సంబంధమే లేదు. వావర్ స్వామికి అయ్యప్పకి సంబంధం లేదు. ఆ స్టోరీలు చేసిరు అక్కడ ప్రభుత్వం వాళ్ళు అట్లా దానికి కల్పించి. నేను గత 35 సంవత్సరాల కింద పోయినప్పుడు ఆడ మజీద్ అనేది ఏం లేకుండే, మామూలుగా ఒక సంపులాగా ఒకటి ఉండే. అక్కడ టెంకాయలు కొట్టి మన కలెక్షన్ కోసం వాళ్ళు ఉండి పెట్టుకొని కలెక్షన్ చేసుకొని పెద్ద మజీద్ కట్టేశారు. అయ్యప్ప స్వామి మాత్రం ఎట్లా ఉన్నాడు అట్లనే ఉన్నాడు ఆ టెంపుల్ అక్కడ ఎరిమెల్లిలో ఎక్కడైతే ఉంటాడు కదా వావర్ స్వామి. వాళ్ళు ఏమన్నారంటే మా గురుస్వాములు ఏమన్నారు, నేను బ్రహ్మశ్రీ వేణుమాధవ్ గారు మా గురుస్వామి, నేను 40 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటాను. ఆయన ఏం చెప్పాడంటే ఈయనకు ఒక సెక్యూరిటీ గార్డ్గా మా స్వాములు ఇక్కడి నుంచి వెళ్తారు, అరణ్యం ఉంది కాబట్టి అడవిలో వెళ్తారు కాబట్టి ఇక్కడ ఉండమని చెప్పిన ఆయన వాళ్ళ స్టోరీ అని చెప్పారు. కానీ ఆయనకు మాత్రం సంబంధం లేదు. ఇది పరశురాముడు నిర్మించినటువంటి 18 అది లక్షల సంవత్సరాల పూర్వం. వీళ్ళు 2000 సంవత్సరాల కింది మహమ్మద్ వాళ్ళ వీళ్ళు వచ్చిన వాళ్ళు. వీళ్ళకు మన మతానికి మన ధర్మానికి వీళ్ళకేం సంబంధం లేని విషయం. ఓకే, అయితే ఇదే పురాణంలో వావర్ స్వామిని దర్శించుకున్న తర్వాతనే నా కొండకి రావాలి అని అయ్యప్ప స్వామి చెప్పినట్టుగా ఉందా? అది లిఖితం. అది ఎవరెవరో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 5 రకాలు రాసుకుంటారు వాళ్ళు, కానీ అది మాత్రం కాదు. అది ఆయనకు అసలు ఆడ మజీదే లేదు. ఇప్పుడు కొత్త కట్టింది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ మజీద్ అనేది లేదు. ఒక సంపులాగా ఒకటి చిన్నది ఉండే, టెంకాయలు కొట్టి ఆడ ఉండి పెట్టుకొని డబ్బులు కలెక్షన్ చేసేవారు. ఒక ఫ్లాగ్ పెట్టి, వాళ్ళది గ్రీన్ ఫ్లాగ్ పెట్టి ఆ డబ్బులు కలెక్షన్ చేసుకోవడానికే పెట్టినారు అంతే. అక్కడికి వెళ్ళి కంపల్సరీ కొబ్బరికాయ కొట్టే ఇప్పుడు వెళ్ళట్లేదు ఎవరు సాములు, ధర్మాన్ని పాటించే వాళ్ళు. అది కరెక్ట్ కాదని తెలిసిన తర్వాత ఇప్పుడు వావర్ స్వామి దగ్గర కూడా వెళ్ళట్లేదు, డైరెక్ట్ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తున్నారు. ఓకే, సో రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు ఉన్నారా? మాట్లాడండి. సో ఇప్పుడు ఇక్కడ గురుస్వాములు చెప్పినట్టుగా, తర్వాత విశ్వ హిందూ పరిషత్ నాయకులు చెప్పినట్టుగా మీకు నియమాలు తెలియదు అని చెప్పండి, లేదా తెలుసుకోండి అని చెప్తున్నారు. మీకు నిజంగా ఇందాక నియమాలు తెలుసా అని అడిగాను. మీకు తెలిసే అవగాహన ఉండే సమర్థిస్తున్నారా? ఉందండి, అవగాహన ఉంది. అవగాహన ఉంది మేడం. ఓకే, ఉండే సమర్థిస్తున్నారు, వెళ్ళొచ్చు అని అంటారు. ఇందులో తప్పేం లేదంటారు. లేదు మేడం, తప్పేం లేదు, వెళ్ళొచ్చు. సరే రమేష్ గారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, అది మీకు సమాధానం చెప్పే ఇబ్బంది లేకపోతే. అంటే మీ దృష్టిలో, రామ్ చరణ్ గారి దృష్టిలో ఎట్లాగైతే కడప పెద్ద దర్గా ఏదైతే ఉందో, ఏదైతే పెద్ద దర్గాగా చెప్పబడుతుందో, 400 సంవత్సరాల పూర్వం అదొక వెంకటేశ్వర స్వామి గుడి అని మాకు చరిత్రలో తెలిసినటువంటి నిజం అది. సరే, దాన్ని దర్గాగా మార్చారు. భారతదేశం ఉందంటూ దాదాపు ఒక 32,000 గుళ్ళనన్నింటిని కూడా ధ్వంసం చేసి అవసరమైన వాటిని అన్నింటిని కూడా దర్గాలుగా చేసుకున్నారు. 200-300 సంవత్సరాల క్రితం అసలు వాళ్ళు సొంతంగా కట్టుకుని ఒక్క దర్గా కూడా లేదనే విషయాన్ని నేను రూఢిపరుస్తాను. నేను దానికి, అది వేరే విషయం. సో ఇక్కడ రెహమాన్ గారిని చిరంజీవి గారు ఆంజనేయ స్వామి మాల వేసుకున్నప్పుడు, లేదా మీ తమ్మబోటి లాంటి వారు, లేకపోతే మీ ఫ్యాన్సులందరూ కూడా ఆయన మాట విని మాల వేసుకున్నట్టు, ఆంజనేయ స్వామి మాల వేసుకున్నట్లు, రెహమాన్ గారిని వాళ్ళ రంజాన్ మాసంలో వచ్చి ఆంజనేయ స్వామిని మొక్కి టెంకాయ కొట్టి బొట్టు పెట్టుకొని ప్రసాదం తినిపించగలుగుతారా అనేది నా సూటి ప్రశ్న. ఇది 1 సైడ్ లవ్ కాకుండా 2 సైడ్ లవ్ ఉండాలి. సెక్యులరిజం అనేది మన వైపు నుంచి మాత్రమే ఉంటే ప్రమాదం అది. ఎందుకంటే మనమే అందరూ ఒకటే, మత సామరస్యం అంతా ఒకటే,
సర్వే జన సుఖినో భవంతు అని మనం మాత్రమే కొట్టడం అనేది అయితే ఉందో భూగోళం మొత్తం మీద కేవలం హిందువులని మాత్రమే చేస్తాడు. ఇతరులు వాళ్ళు ఏమంటారంటే ఇతర దైవాన్ని గుర్తించకూడదు, లా ఇలా ఇల్లల్లా అనే దానికి అర్థం ఏంటి తెలుసా? అసలు అల్లా తప్ప వేరే దైవం లేడు, అల్లాని మాత్రమే పూజించాలని అంటాడు. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే నువ్వు ఎవరిని పూజించినా, ఏ రూపంలో పూజించినా, ఎటు పూజించినా మీ పూజలన్నీ కూడా నాకే చెందుతాయని చెప్పిండ్రు ఆయన. అంటే మీరు ఏ రూపంలో అయినా పూజించండి. హిందువులు ఆ మాట పట్టుకొని ఏ రూపంలో ఉన్నా సరే పూజిస్తారు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, దర్గాకు పోయినా మాకేం అభ్యంతరం లేదు. అటువంటి పనిని రెహమాన్ గారు కనుక హిందూ గుడికి వచ్చి ప్రసాదం తిన్నున్నట్లయితే ఆయన మీద ఫత్వా జారీ చేసి ఉండేవాళ్ళ కాదా? ఆయన్ని ఇస్లాం నుంచి వెలిగేస్తాం లేకపోతే ఆయన తల తీసేస్తాం అటువంటి ఫత్వాలు వస్తుండేనా? హిందువులు కేవలం క్షమాపణ అడుగుతున్నారు. అదే ఇస్లాంకి సంబంధించిన వ్యక్తి సెలబ్రిటీ అయ్యి ఉండి ఇక్కడికి వస్తే హిందూ గుళ్ళకు వచ్చి భక్తులు పెట్టిన ప్రసాదం తింటే ఆయన మీద తెల్లారి ఒక ముల్లా మౌల్వీ గారు ఆయన మీద ఫత్వా జారీ చేస్తారా చేయరా? రమేష్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ మీరు చెప్పిన దాన్ని మొత్తం విన్నాను నేను. ఇందాక మన బండారు సార్ చెప్పింది కూడా చాలా చక్కగా వివరించారు ఇందాక. అయితే మీరు ఎంతసేపటికి రామ్ చరణ్ గారిని ఒక మతానికి మాత్రమే సంబంధించిగా చూస్తున్నారు. దాంట్లో ఫస్ట్ బయట ఫస్ట్ నేను చెప్పేది ఫస్ట్ మీరు మీకు అవగాహన లేకుండా మీరు ఒక బానిస మనస్తత్వంతో చూస్తున్నారు. నేను ఆయనను ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా చూడట్లేదు, మీ దృష్టితో చూస్తున్నాను, ఒక గ్లోబల్ స్టార్ గా చూస్తున్నాను. మీరు అనుకున్నట్టుగా నేను గ్లోబల్ స్టార్ గా చూస్తున్నాను. ఈ గ్లోబల్ స్టార్ అనే వ్యక్తి అవతల మతాన్ని పూజిస్తే మాకేం తప్పు లేదు, నిజంగా కూడా మాకు ఎటువంటి ఆక్షేపణ కూడా లేదు. కాకపోతే మీరు మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి మెగా హీరో, మెగా కుటుంబము, రక్తదానాలు భజన చేస్తా ఉన్నారు కదా, దాన్ని బానిస మనస్తత్వం అంటారు అనమాట. సరే, అది అభిమానం కొద్దీ చేస్తున్నారని అనుకుందాం. రైట్, ఓకే. రమేష్ గారు, ఆయన ఏమంటాడంటే ఆయన స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఆయన స్టేట్మెంట్ కానీ వాళ్ళ భార్య ఉపాసన స్టేట్మెంట్ కానీ చూడండి. ఆయన హిందూ మతాన్ని గౌరవిస్తాడు, పరమతాన్ని గౌరవిస్తాడు. ఆ ఉద్దేశంతోనే వెళ్ళాడు తప్ప వేరే ఉద్దేశం ఆయనకి ఏం లేదు. అవునండి, నేనేమంటున్నాను రమేష్ గారు, సేమ్ వైస్ వర్సా ఉండాలంటున్నాను. ఇప్పుడు రెహమాన్ గారికి ఇచ్చిన మాట ప్రకారం ఈయన వెళ్ళారు కదా, ఈయన కూడా ఒక మాట తీసుకోమనండి, రెహమాన్ గారిని తీసుకురమ్మనండి. ఆంజనేయ స్వామికి మండల దీక్ష చేపిస్తారా, లేకపోతే ఆకు పూజ చేపిస్తారా, లేకపోతే చందనం ఎక్కిస్తారా, ఆయన బొట్టు పెట్టుకుంటారా, ప్రసాదం తింటారా అనేది సూటిగా ప్రశ్న. ఆ విషయాన్ని మాత్రమే చెప్పండి. నేను రామ్ చరణ్ గారు హిందూ కాదనట్లేదు. సార్ ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో శ్రీకృష్ణుడి గురించి మాట్లాడారు. సార్ శ్రీకృష్ణుడు గారు ఏం చెప్తుందంటే ఎవరిని పూజించినా అప్పుడు రామచంద్ర గారిని. మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. రమేష్ గారు, సార్ వినిపిస్తుందా? వినిపిస్తోంది సార్. వినిపిస్తుందా? వినిపిస్తోంది, చెప్పండి మేడం. వినిపిస్తుందా మేడం? ఇందాక ఆ బ్రదర్ చెప్పారు కదా మేడం, ఇందాక ఆ సార్ చెప్పారండి, ఒక మాట చెప్పారు. శ్రీకృష్ణుడు గారిని ఏ రూపంలో కొలిచినా గానీ ఆ మొక్కులన్నీ నాకే వస్తాయి అనే ఉద్దేశంతో ఏదైతే చెప్పారో అదే వెర్షన్ లో ఎందుకు? అదే వెర్షన్ లో చెప్తున్నాను బ్రదర్, ఆ వెర్షన్ లోనే తీసుకున్నానని చెప్తున్నాను నేను. కానీ ఎవరు పూజించినా గానీ మరి శ్రీకృష్ణుడు అలాగే అనుకుందాము అంటున్నారు. నేను అలాగే అనుకుందాము. నేనేమంటున్నాను, మీరు అది కూడా మీ అందులో పాయింట్ పట్టుకోలేదు రమేష్ గారు. ఆయన దర్గాకి వెళ్ళి పూజించినా కృష్ణుని పూజించారని నేను అనుకుంటున్నాను. నేను అందులో తప్పేం లేదు అనే అనుకుందాం. దేవుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సమాధిలో ఉన్నాడనే చెప్తా ఉన్నాను నేను. కాసేపు మీరు వినండి. ఆయన పూజించిన సమాధిలో కూడా కృష్ణ భగవానుడు ఉన్నాడనే నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ నమ్మకాలకు వచ్చిన సమస్యకు వచ్చింది కాబట్టి ఈయన ఎదుటోళ్ళ నమ్మకాలను గౌరవించి నుదుటినున్న బొట్టు తూర్చేసి ఎదుటోళ్ళని గౌరవించారు కదా. సో అట్లాగే రెహమాన్ గారిని కూడా గౌరవింపజేయండి అంటున్నాను నేను. ఈ వన్ సైడ్ లవ్ వద్దంటున్నాను. మనమే లవ్ చేద్దాం, వాళ్ళ నుంచి వద్దులే. సాడిస్ట్ లవ్ మనకు ఎందుకండి చెప్పండి. అవతల వాళ్ళు ప్రేమిస్తాం కూడా ప్రేమిద్దాం అంటున్నాను నేను. చెప్పండి రమేష్ గారు. సార్ అది నేనేమంటున్నంటే ఒక
స్నేహితులకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చాడు. ఓకే, అదే విషయంలో కనుక అదే చేయాల్సి వస్తే, సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా ఆ విషయాన్ని అదే రకంగా రెహమాన్ కూడా ఆహ్వానించవచ్చు. సో అది ఏంటంటే అది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది. వ్యక్తిగత స్వేచ్ఛ భంగం కలిగించడానికి మనకు హక్కు లేదు. ఓకే, ఆయన యొక్క ఇష్టాన్ని బట్టి, ఆయన యొక్క అభిరుచిని బట్టి, వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బట్టి వాళ్ళు ఎట్లా ఉంటే అట్లా ఉంటది. దాన్ని మనం క్వశ్చన్ చేయదు కదా సార్. ఇప్పుడు నేను రైట్. ఇప్పుడు ఇందాక రమేష్ గారు ఒక క్వశ్చన్ వినండి. ఇందాక మీరు అన్నారు కదా చిరంజీవి గారు ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నారు, చిరంజీవి గారు ఆంజనేయ స్వామి భక్తులు, అలాగే రామ్ చరణ్ కూడా చాలా పూజలు చేస్తారు, భక్తులు అని చెప్తున్నారు కదా. మరి చిరంజీవి గారి విషయం తెచ్చారు కదా, నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం కూడా తీసుకొస్తాను. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసము చాలా పాటుపడుతూ ఉన్నటువంటి మనం చూస్తూనే ఉన్నాం అది. ఓకే, అలాగే ఎప్పుడైతే లడ్డూ కల్తీ విషయంలో కూడా ఆయన ప్రాయశ్చిత్తంగా దీక్ష కూడా చేపట్టారు. ఈ రకంగా ఆయన సనాతన ధర్మాన్ని అంతగా కాపాడేందుకు ముందుకొస్తూ ఉంటే, మరి అదే ఇంట్లోంచి వచ్చిన ఆ అబ్బాయి బాబాయ్ ఓవైపు అబ్బాయి ఓవైపు ఉన్నట్టు కాదా ఇది? రమేష్ గారు ఓకే ఫైట్ చేస్తున్నాడు, అది మేడం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఫైట్ చేస్తున్నారు, అది లోకమంతా చూస్తున్నారు. సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి ఆయన కొట్లాడుతున్న సమయంలో వేరే మతాలను కూడా కించపరచట్లేదు మేడం, గౌరవిస్తున్న సంగతి మీరు మర్చిపోదు చెప్పారు. అది కూడా క్లారిటీ ఉంది. మేము కూడా అదే చెప్తున్నాం బ్రదర్, మీరే అర్థం చేసుకుంటారు, ఇంకా మీరే అర్థం చేసుకుంటలేరు. మీకు ఆ పాయింట్ తట్టలేదు అంటున్నా నేను. రామ్ చరణ్ గారు చేసింది ధర్మాన్ని పాటిస్తూ మిగతా మతాన్ని కూడా గౌరవిస్తున్నాడు. గౌరవించమంటున్నాం బ్రదర్, మేము కూడా గౌరవిస్తున్నాం కదా, మేము కూడా వద్దంటున్నాం. మేము వద్దంటున్నాం, మేము గౌరవించొద్దు అంటున్నాం. మేము గౌరవించొద్దని వద్దంటున్నాం. మేము ఏమన్నా గౌరవిస్తాం, మేము కూడా గౌరవిస్తాము. ఎదుటి వాళ్ళ గౌరవాన్ని గౌరవిస్తాం మేము. మీరు గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని గౌరవిస్తాం. వాళ్ళ దేవుడు ఉన్నాడని వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళ దేవుడు ఉన్నాడని ఆయన నమ్ముతున్నాడు కాబట్టి ఆయన గౌరవిస్తున్నాను. నేను లేడు అనట్లేదు, వాళ్ళ దేవుడు లేడు అనట్లేదు. మాట్లాడండి రమేష్. మాట్లాడుతున్నా మేడం. అయితే నేనేమంటున్నానంటే మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ విధి విధానాలను బట్టి వాళ్ళు నడుచుకుంటారు మేడం. ఎవరు ఆలోచనలు వాడుకుంటే, ఉంటే, ఎవరు స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది, వేరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరమత సహనాన్ని గౌరవిస్తూ హిందుత్వాన్ని మోసుకొని వస్తున్నారు, హిందుత్వాన్ని మీద ఫైట్ చేస్తున్నారు, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు ఆయన సనాతన ధర్మం గురించి ఫైట్ చేసుకుంటూ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ పరమతాలను కూడా గౌరవిస్తున్నాడు. దాంట్లో ఎక్కడ ద్వేషిస్తున్నట్లేదు కదా. మరి ఇప్పుడు ఎవరు ద్వేషిస్తారు? పరమతాన్ని ఎవరు ద్వేషిస్తారబ్బా? మీకు ఒక విషయం క్లియర్ గా అర్థం కావాలంటే రమేష్ గారు ఒక చిన్న ఇది చెప్తాను చూడండి. ఇప్పుడు చెప్పండి. రామ్ చరణ్ దర్గాకి వెళ్ళటాన్ని తప్పేం కాదు, దర్గాకు వెళ్ళొచ్చు. కానీ అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాకు వెళ్ళడాన్ని కదా వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నది. మామూలుగా ఉన్నప్పుడు అయ్యప్ప మాలలో లేనప్పుడు దర్గాకి వెళ్ళమనండి, చర్చ్కి వెళ్ళమనండి, ఎక్కడ కూడా ఎవరు తప్పు పట్టినటువంటి పరిస్థితి. మనం ఎందుకంటే పరమత సహనం, పరమతాన్ని గౌరవించాలి కాబట్టి. కానీ ఇక్కడ విషయం వేరు. మేడం నేను మీకు ముందే చెప్పాను మేడం. ఏం చెప్పానంటే రామ్ చరణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక మతానికి ఒక అధిపతి కాదు. రాజకీయ నాయకులు కాకుండా మతాధిపతులు కాకుండా ఏం చేసినా కూడా చెల్లుతుందండి. లేదు, ఒక సెలబ్రిటీ మేడం. ఆయన అందరి వాడైనా. మేము అదే చెప్తున్నాం రమేష్ గారు, ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి అట్లా చేస్తే ఆయనని అనుసరించేలాంటి మీ బోటి లాంటి వాళ్ళు ఫ్యాన్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళు ఇదే కరెక్ట్ అని భావిస్తారు. మేము చెప్పదలుచుకుంది కూడా అదే. ఆయన చేసింది తప్పు కాదు ముమ్మాటికి. అది యాక్చువల్గా అభ్యంతరం చెప్తున్నాం అంటే ఆయన మాలా దీక్షలో ఉండి చేయడం తప్పు అంటున్నాము. అది ఆయన తెలుసుకోవాలి. గౌరవించండి, మేము వద్దనట్లేదు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక కుటుంబంలో 5 వ్యక్తులు కూడా వివిధ రకాల దేవుళ్ళని పూజిస్తారు, వివిధ రకాల ఆలోచనలు ఉంటాయి, వివిధ రకాల స్వేచ్ఛ ఉంటుంది సార్. సో ఏంటంటే, ఒక వ్యక్తి ఇంటి పెద్ద ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇంటి సంబంధించిన వ్యక్తులు అదే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని లేదు సార్. ఎందుకంటే భారత రాజ్యాంగంలో మనకు అవకాశాలు ఉన్నాయి, ఆ హక్కులు, ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి. ఇంకోటి గుడ్డిగా నమ్మి వాళ్ళు ఎవరు లేదు సార్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు తీసుకుంటారు. ఓకే, ఎంతవరకు వృద్ధాలో అంతవరకు వృద్ధం. కానీ ఇక ఒక సెలబ్రేట్ చేశాడు, ఆయన వేలో నవ్వాలనుకున్న వాళ్ళు అయితే తప్ప వాళ్ళు నిజాది పనులు కాదు, మానవత పనులు కాదు, నిజంగా మనిషే కాదు. వింటున్నారా సార్? ఇప్పుడు మీరు ఒక విషయం నమ్మే చెప్పాలనుకోవచ్చు. రాజ్యాంగం నాకు స్వేచ్ఛ ఇచ్చింది, మీరు చెప్పి గుర్తు చేయాలంటే నేను చేయలేను. మీకు ఎంతసేపు చెప్తున్నా ఏంటంటే, ఆయన సెలబ్రిటీ హోదాలో ఉండి
అట్లా సార్. సంస్కృతికి విరుద్ధంగా సంప్రదాయానికి విరుద్ధంగా తెలుసుకోకుండా చేసినటువంటి చర్యను సార్, నేను మేము ఒక చిన్న ఖండిస్తున్నాము. విషయం దాని మీద ఆయన క్షమాపణలు చెప్పి నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటే హుందాగానే చెప్పు ఉండాల్సింది. నాకు తెలియకుండా చేశాను అని చెప్పుకోవాల్సింది. అంతకుమించి ఇంకా ఏం అవ్వదండి. దానికి ఏమవుతుందండి? చేసిన పప్పును తప్పు ప్రాయశ్చిత్తం అడగడం పెద్ద ఆహ్వానిస్తాను. యా యా క్షమాపణ చెప్పేంత తప్పు ఒక్క నిమిషం రమేష్ గారు ఒక నిమిషం ఉండండి. రామ్మోహన్ గారు తెగని పంచాయతీ దీన్ని ఇట్లా కొనసాగితే నడుస్తూనే ఉంటది. కానీ నేను మొదలు చెప్పాను కదా, మనిషికి భారత రాజ్యాంగం మత స్వేచ్ఛనిచ్చింది. నిజంగా అయ్యప్ప స్వామి భక్తులకు ఫలానా డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఇతర మత గుళ్ళకు పోవద్దని ఎక్కడైనా ఉందా? వాళ్ళు చూపించాలి. లేదు అని నేను అంటున్నాను. రెండోది ఏంటంటే వాళ్ళు వ్యక్తిగత వృత్తులు కూడా మానేస్తారా? ఇప్పుడు ఒక గురుగారు పెద్దవారు గుర్తుపెట్టుకోండి. మాట్లాడి మీరు చెప్పేది విన్నాను, అటు నుంచి పెట్టుకున్నాను. నేను చెప్పాను వినండి. నేనేమంటే ఒక అడ్వకేట్ ఉన్నా, చెప్పండి. అడ్వకేట్ పోయి కోర్టులో అబద్ధాలు ఆడతారని చెప్పి మరి మాల వేసుకున్నాడు కనుక కాలర్ బ్యాండ్ లేకుండా అనుమతించదు నా కోర్టు. నేను అడ్వకేట్ చెప్తున్నా, కోర్టు అనుమతించదు. కాలర్ బ్యాండ్ వేసుకోవాల్సిందే, కోర్టు వేసుకోవాల్సిందే. కానీ అక్కడికి పోయి కోర్టుల కింద పోయి వాదిస్తున్నాడు. ఓ డాక్టర్ ఆపరేషన్ చేయాల్సింది, రక్తం ఎట్లా ముచ్చుకుంటాడు, కోస్తాడు ఎట్లా అంటే ఇవన్నీ ఆ డ్రెస్ లో ఉండి ఏం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, అసత్యం పలకొద్దు, దుర్మార్గాలు చేయొద్దు, హత్య చేయొద్దు, దోపిడీ చేయొద్దు. కానీ ఆయన సినిమా యాక్టర్, ఆయన సినిమాలు నటించుకుంటాడు. గట్టిగా మాట్లాడితే ఏమంటాం, మీకు అక్కడ దాకా రాలే థాటు. ఆయన ఒక పాత్రలో నటించాలంటే ఈ డ్రెస్ పక్కన పెట్టి ఆ పాత్రకు తగిన డ్రెస్సింగ్ చేసుకొని ఆహారం నటిస్తాడు, డైలాగ్ పలుకుతాడు. ఆ మాటలు మాట్లాడొద్దు అంటే ఎట్లా మీరు? నేను ఏమంటాను, చరణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బేస్ చేసుకొని రాజకీయం చేయకండి. నేను స్పష్టంగా చెప్తున్నాను. మీరు అయ్యప్ప స్వామి భక్తులైతే ఇప్పుడు రోజా గారు అడిగారు కదా, ఒక ముస్లిం మతస్థునైనా ఒక అడవి దొంగ అంటున్నారు, ఏదో అంటున్నారు. ఆయన దగ్గర గుడి కొబ్బరికాయ కొట్టి పైపోతున్నారు. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు, ఏ దొంగ వాడు కాదంటున్నారు. అట్లాగే హిందూ మతంలో ఉన్న ఒకే మతంలో సత్యం మన షిరిడి సాయిబాబాను అవమానించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ వివాదం నడుస్తుంది, మీరు ఆ గుళ్ళకే తీసేయమంటున్నారు. నేనేమంటే మత స్వేచ్ఛ ఉన్నది, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛను మించిన ఇంకోటి ఏం లేదు, ఏ మతం ఒప్పుకోదు. కనుక మీరన్నదే కృష్ణ పరమాత్మకి దక్కిందంటే దాన్ని మొదలగడ్డ ఎందుకు అంటున్నారు మీరు? ఆయన రెహమాన్. ఇంకోటి ఏంటంటే బోడగుండుకు మోకాటికి ముడి పెడుతున్నారు మీరు. రెహమాను వస్తాడా రాడా ఆయన వ్యక్తిగతం. మీది పవన్ కళ్యాణ్ మన రామ్ చరణ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వ్యక్తిగతాన్ని పట్టుకొని మీరు మతాన్ని ఇంత చేయకండి సార్. దీని వల్ల ఏమవుద్ది అంటే అనవసరంగా రామ్ చరణ్ అభిమానులకు అయ్యప్ప స్వామి భక్తులకు పంచాయతీ పెట్టినట్టు అయిపోయింది. నేను న్యూట్రల్ చెప్తున్నాను. మీరు ఒక మాట చెప్తాను, ఎందుకంటే ముగింపు పలకాలు ఎక్కడను. ఇది వార్గా చేయకండి. ఇప్పుడు ఆయన సెలబ్రిటీ కావచ్చు, ఆయన వృత్తి ఆయనకున్నది. ఎవరి వృత్తులు వాడు కిరాణా షాపుల కోసం కిరాణా షాపులు, మటన్ కొట్టేటోడు కూడా వేసుకుంటాడండి, కషాయం వేసుకుంటాడు. నువ్వు మటన్ ఎట్లా కొడతావు, హింస ఎట్లా చేస్తావు అంటే ఎట్లా? వాళ్ళ వృత్తులు మారుతారా? వాళ్ళ వృత్తులు ఎందుకు మారుకోవాలంటున్నాను నేను. మీరు దానికే కాకుండా డ్రెస్ వేసుకొని దర్గాకే పోవద్దు అంటున్నారు. నేను చదివిన స్త్రీ సాంకేతం ఉండొద్దు, చెప్పారు, మంచిగా చెప్పారు. 2 సార్లు స్నానం చేయాలి, ఉదయం సాయంత్రం భిక్ష అడుకోవాలి. భిక్ష కూడా ఏం చేయాలి నేను చెప్పాను కదా, రోడ్ల పొట్టు పోయి భిక్ష పడుకోండి ఎవరు చెప్పలేదు. రోడ్ల పొట్టు వాళ్ళు తెలుస్తాడు, వీళ్ళు తెలుస్తాడే. ఇప్పుడు బస్ స్టాండ్ లో నిలబడితే బస్ స్టాండ్ మనకు రోడ్ల పొట్టు పోతే ట్రాఫిక్ ఆపుతుంటే. అందుకని మీరు నియమాలు పాటించుకోండి సార్. ఇంకొకరి వ్యక్తిగత విషయంలో మీరేటో జోక్యం చేసుకుంటారు అంటున్నారు. అది కూడా చెప్తున్నాను ఖచ్చితంగా. ఆయన పోవడం తప్పు కాదు. ఒకవేళ తప్పు అయితే మీరు సంఘాలు తీర్మానం చేయండి, ఇవన్నీ రూల్స్ రాయండి. ఏ రూల్స్ ఉన్నాయి? ఇదైతే లేదు. ఏదైతే వేరే పరమత దేవుడిని కొలవద్దు అని ఇక్కడ రూల్స్ లేవు. మీరన్న కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతలు చెప్పిన ప్రకారం కూడా ఏం చెప్పారు? ప్రకృతిలో దేవుడిని చూస్తారండి. ఆ విగ్రహంలో ఒక మాట చెప్తున్నా, విగ్రహ ఆరాధన ఆర్య సమాజం వాళ్ళకి లేదు. విగ్రహ ఆరాధన ముస్లింలకు కూడా లేదు. విగ్రహ ఆరాధన లేదు వాళ్ళకు. ఏకేశ్వరోపాసన ఉంది. మనకే ఉన్నాయి దుర్మార్గాలన్నీ. ఎన్ని ఉన్నాయి? మనకు ద్వైతం అన్నాం, అద్వైతం అన్నాం, తర్వాత ఏకేశ్వరోపాసన అంటే మనకు విశిష్టాద్వైతం అన్నాం, ఇన్ని ఉన్నాయి. అందుకనే ఒకే కుటుంబంలో ఇప్పుడే వస్తుంది వివాదం అంటే ఇక్కడి నుంచి వస్తుంది. షిరిడి సాయిబాబాను మెచ్చుకొని షిరిడి సాయిబాబాని ఆరాధిస్తామని అదే హిందూ కుటుంబంలో ఒక మనిషి అంటున్నాడు. అదే హిందూ కుటుంబంలో మనిషి ఏమంటున్నాడు? మీరు గుళ్ళ నుంచి అది తీసేయండి అంటున్నాడు. వేరే అంటే దానికో పెద్ద మర్మం ఉన్నది. మీరు షిరిడి సాయిబాబా గురించి ప్రత్యేకంగా ఎందుకు అంటున్నారంటే అది దాని కిందకి వస్తుంది, ఏది ట్రస్ట్ కిందకి వస్తుంది కనుక అక్కడ డబ్బులు ఉండి అక్కడే ఉంటాయి. అదొక పెద్ద మోసము. అందుకని మీరేమంటారు? ఇప్పుడు దీన్ని ఈ రామ్ చరణ్ ఉదాహరణ తీసుకొని మీరు ఆయన వృత్తి ఆయన చేసుకుంటాడు, పోయిండు, వచ్చిండు, దీన్ని ఎందుకు రద్దంతం చేస్తున్నారు? గురుస్వామి చెప్పలేదు అనుకోండి. ఇంకో రోజు ఒక సమయం చెప్తాను. ఇప్పుడు తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగైన గురువు తప్పు. ఆ గురువు పట్టండి. మీరు గురువు ఏం చెప్పిండో తెలుసుకోండి. ఆ గురువు తప్పు చేస్తే మీరు తప్పు చేసినట్టే లెక్క. అదే అండి, నేను మీరు చెప్పిన దానికి నేను విభేదిస్తూ ఒక మాట చెప్తాను గురుగారు, వకీల్ గారికి.
ఎవరైనా వృత్తి చేసుకోవచ్చు. కసాయి వాడు వృత్తి చేసినా కానీ బొట్టు పెట్టుకుంటాడు, మెడలో మాల వేసుకుంటాడు, పోలీసు డ్యూటీ కూడా చేస్తారు, వాళ్ళు మెడలో కండువ వేసుకుంటారు, యూనిఫామ్ వేసుకుంటారు, పోలీసు యూనిఫామ్ వేసుకుంటారు, ప్రాపర్గా మెడలాగా మాల ఉంటుంది, కండువ వేసుకుంటారు, కండువ వేసుకొని వృత్తి చేసుకుంటారు. సినిమా యాక్టర్లకు వచ్చేసరికి వాళ్ళ అవసరాన్ని బట్టి, కాస్టింగ్ని, అక్కడ ఉన్న రోల్ని బట్టి వాళ్ళు గడ్డం గీసుకుంటారు, వాళ్ళ వృత్తి చేసుకుంటారు. ఎక్కడ కూడా ఎవరు కూడా దీనికి అభ్యంతరం చెప్పలేదు. మొదటి మాట మీరు గుర్తుంచుకోండి. ఈ రెండో మాటకి ఏం చెప్తున్నానంటే, ఎందుకు అభ్యంతరం వస్తుంది అంటే, ఆయన దర్గాకి వెళ్ళడము, ఆ బొట్టు తుడిపేసుకోవడము, దాని తర్వాత ఈ దేవుని గురించి మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడినప్పుడు వన్ సైడ్ లవ్ గురించే మాట్లాడుతున్నామండి. ఆయన సెలబ్రిటీ హోదాలో ఉండి అది చేయడం ఎవరో చాలా మంది చేస్తుండొచ్చు, ఇంకా చేస్తుండొచ్చు, ఇంకేమైనా చేస్తుండొచ్చు, కానీ ఈయనకు అభిమానులు ఉంటారు. ఈ అభిమానులు దీన్ని మళ్ళీ ఇంకా అట్లాగే ప్రొపగండా చేసుకుంటూ అట్లాగే తీసుకెళ్తారు. ఈ విషయంలోనే అభ్యంతరం ఉంది. హిందూ సమాజానికి ఎప్పుడు కూడా ఎవరు దర్గాలకు పోయినా అబ్జెక్షన్ చెప్పలేదు, ఎవరు చర్చలకు పోయినా అబ్జెక్షన్ చెప్పలేదు, ఎవరు ఏ మతాన్ని తీసుకున్న అభ్యంతరం చెప్పలేదు. ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని చెప్తామన్నమాట. అంటే సత్యాన్ని పండితులు తమదైన రీతిలో సత్యాన్ని అందరూ కూడా జనాల దగ్గర తీసుకెళ్తారు. సో అటువంటి వివిధమైన పంథాల్లో కూడా దేవుణ్ణి కనుగొనవచ్చు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంటుంది. దాని పక్కన వచ్చిన సిద్ధాంతం, అంతకు ముందున్న యాక్చువల్ ఒరిజినల్ సిద్ధాంతం ఏకోశ్వర ఉపాసన. రైట్ అండి, మనకి టైం పర్మిట్ చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, రమేష్ గారు, కృష్ణారెడ్డి గారు, కృష్ణమూర్తి స్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.